ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీలు, పత్రికలు, టీవీ ఛానళ్ళు, వ్యవస్థలు వీళ్ళ వ్యవహార శైలి, వీళ్ళాడుతున్న ఆటలు ఇవన్నీ గమనిస్తే మొదట మనం జాలి చూపాల్సింది ప్రజల మీద. మొదట జాలి చూపాల్సింది ప్రజల మీద. ఎందుకంటే వీళ్ళ ఆధిపత్యం కోసం వీళ్ళేదో భయంకరమైనటువంటి ఆటలు ఆడుకుంటూ పోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తూ ఉన్నారు. సో ప్రజలు కూడా అదే ట్రాన్స్‌లో వాళ్ళ మాయలోకే వాళ్ళ వాళ్ళు బాగుండడానికి, వాళ్ళ అధికారాన్ని చెలాయించడానికి, వాళ్ళు ఆర్థికంగా బలపడడానికి, వాళ్ళు కావాల్సనుకున్నోళ్ళు ఆర్థికంగా బలపడడానికి పైనున్న వాళ్ళంతా గేమ్ ఆడుతూ ఉంటే, కింద జనం కూడా చాలామంది వాళ్ళ షూలోనే కాలు పెట్టేసి వీళ్ళ భవిష్యత్తుల గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఎక్కడ ఆలోచించే పరిస్థితి కూడా లేకుండా పోతుంది. అట్లా ఎవరైనా ఆలోచించి మాట్లాడితే అవి పెద్ద బూత్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. చర్చ ఏం జరగాలి? సంవత్సరంలో రాష్ట్ర ప్రయోజనాలు ఏం చేశారు రాష్ట్రానికి? వీళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏంటి? వీళ్ళు తెచ్చిన పెట్టుబడులు ఏంటి? వీళ్ళు ఇచ్చిన సంక్షేమం ఏంటి? ధరలు పెరిగాయా తగ్గాయా? కరెంట్ ఛార్జీలు పెరిగాయా తగ్గాయా? మొదలుపెట్టి ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు వీళ్ళు ఏమన్నా చేశారా? ఎక్కడ మొదలెట్టాలి? చర్చ ఏం జరగాలి? రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎట్లున్నాయి? మహిళల మానవ ప్రాణాలను రక్షించేకి వీళ్ళు తీసుకున్న చర్యలు ఏంటి? ప్రభుత్వ విద్య బలోపేతానికి వీళ్ళు తీసుకున్న చర్యలు ఏంటి? ప్రభుత్వ వైద్యం బలోపేతానికి వీళ్ళు తీసుకున్న చర్యలు ఏంటి? ఆరోగ్యశ్రీ ఏమైంది? ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు ఎందుకు వద్దంటూ ఉన్నారు? అవి ఎందుకు మళ్ళీ ప్రైవేట్ వాళ్ళు చేతులు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు? ఒక ప్రాంతం మీద 1000 కోట్ల అప్పు చేసి మొత్తం అక్కడే పెట్టడం కరెక్టా? చర్చ చేయండి. చర్చకు అవకాశమే లేదు. ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళ సొంత పార్టీలు, వాళ్ళ సొంత పత్రికలు, టీవీ ఛానళ్ళు కూడా ఇటువంటి చర్చనే లేవనెత్తడం లేదు. పొద్దున లేస్తానే అవసరమైతే డైపర్లు వేసుకొని కూర్చొని జగన్ ఎట్లా తిట్టాలి? జగన్ అధికారంలో లేక సమాచారం అయింది. ఆయన ఇప్పటికీ జగన్ ఎట్లా తిట్టాలి? పడుకునేంత వరకు కనుక జగన్ ఎట్లా తిట్టాలి? మొహానికి రంగు వేసుకున్న దగ్గర నుంచి మేకప్ అంటారా, అది వేసుకున్న దగ్గర నుంచి జగన్ ఎట్లా తిట్టాలి? అది రాత్రి తీసేంత వరకు జగన్ ఎట్లా తిట్టాలి? తీసిన తర్వాత మళ్ళీ రాత్రి కల్లో జగన్ని తిట్టడం ప్రాక్టీస్ ఎట్లా చేయాలి? ఇంతేనా? ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సర కాలంలో విద్య పటిష్టత కోసం ఏం చర్యలు తీసుకున్నారు? వైద్యం పటిష్టత కోసం ఏం చర్యలు తీసుకున్నారు? పేదరికాన్ని రూపుమాపైకి ఏం చర్యలు తీసుకున్నారు? ఏదో P4 అని గొప్పగా చెప్పారు. ఏందది? ఎంతవరకు వచ్చింది? ఎంతమంది పేదల జీవితాలు మారుస్తున్నారు? చర్చ ఏం జరగాలి? ఏం జరుగుతుంది? ఎవడో పైనోడు ఆధిపత్యం కోసం జరుపుకునే వాడు ఆడే ఆటకి చదువుకున్నాడు, మరి చదువురానోడు ఏమన్నా వాళ్ళ మాయలో పడుతున్నాడు, ఓకే. చదువుకున్నాడు కూడా వాని ప్రయోజనాలే, వాని కుల ప్రయోజనమో ఇంకేదైనా ఆర్థిక ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయో మనకు తెలియదు. కానీ వాళ్ళు కూడా అదే ట్రాన్స్లో పడిపోయి మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేయట్లేదా? అసలు రాష్ట్ర భవిష్యత్తు గురించి ఎక్కడైనా చర్చ జరుగుతుందా? ఈ సంవత్సర పాలన మీద ఎక్కడైనా చర్చ జరుగుతుందా? అథెంటికేటెడ్ డాక్యుమెంట్స్, ఆధారాలు పట్టుకుని ఎవరిని ఎక్కడైనా మాట్లాడుతూ ఉన్నారా? నోరు తెరిస్తే అబద్ధాలు. మొన్న మహానాడులో కదా, అమ్మఒడి ఇచ్చేసాం, ఫ్రీ బస్ ఇచ్చేసాం, రైతు భరోసా ఇచ్చేసారని చెప్పి అట్లా భ్రమలో బ్రతుకుతూ ఉండాలా? అర్థవంతమైన చర్చ వద్దా? నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను చూస్తే జాలేస్తుంది. వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతూ ఉన్నా కనుక ఆలోచించుకునే పరిస్థితుల్లో లేరు. వాళ్ళ పిల్లల జీవితాలు నాశనం అయిపోయే పరిస్థితి వచ్చినా పర్లే ఉన్నోనికి బాగుంటే సార్. ఎట్లున్నారు చూడండి. పేదోళ్ళకి ఇంగ్లీష్ మీడియం వద్దు అని అంటే ఆ పేదోడే మళ్ళీ అవును మాకు వద్దు అని చెప్పి మాట్లాడేంతవరకు తీసుకొని వచ్చారు. మనం ఏం చేస్తాం? బానిసత్వం అనాలా, అమాయకత్వం అనాలా, పిచ్చోళ్ళు అనాలా, ఏమనాలో తెలియదు మనకు. వద్దురా బాబు చైతన్యం అవ్వండి అన్నాం అనుకో, లేదు మేము నాశనం అయిపోతామంటే ఇంకొంచెం గొంత తీసి పెట్టడం తప్ప ఎవరిగా ఏం చేస్తారు నాశనం అవ్వడానికి?